మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనపడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబములు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుష్యులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసుకొనవలెను. ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనపడును. వారు ప్రకటన చేయుచూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుడు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చెయ్యుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహనబలులను, బలులను, సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చెయ్యవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనపడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలునూ ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలునూ ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను.